ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటండి, ఏ కార్యక్రమం అన్నా కాసేపట్లోనే తయారయ్యేవాళ్ళు ఈరోజు ఇంతసేపు పడుతుంది. తయారవ్వడానికి ఆలస్యం కావడం లేదు, ఎలా తయారవ్వాలో అర్థం కాక ఆలస్యం అవుతోంది. అదేంటండి? గ్రామ పెద్దగా, ఇంటి పెద్దగా లాల్చీ వేసుకుని పై కండువా ఉంటే చాలు అనిపించేది. ఈరోజు కూడా ఇంటి పెద్దగానే కదా నిలబడతారు. లేదు జానకి, ఓ తండ్రిగా, ఓ మావయ్యగా ఈ కార్యక్రమంలో నిలబడి జరిపించాలి కదా. ఓ వైపు కూతురులా చూసుకుంటున్న ఆద్య, మరొక వైపు ఈ చేతులతో పెంచిన శ్రీను. ఇటు ఆడపెళ్లివారము మనమే, అటు మగ పెళ్లివారము మనమే. ఒక్కడిని ఇద్దరు వైపున నిలబడాలి కదా, అదే ఆలోచిస్తున్నాను. ఆ ఇద్దరూ ఒక్కటి కాబోతున్నారు కాబట్టి మీరు ఎటు నిలబడినా బాగానే ఉంటుంది. మన కళ్ల ముందు పుట్టి మన ఎదురుగా పెరిగిన శ్రీను అప్పుడే పెళ్లి చేసుకునేంత పెద్దవాడయ్యాడా అనిపిస్తుంది. కాలం ఎంతలో తిరిగొస్తుందండి. మన కళ్ల ముందు పిల్లలు పెద్దవాళ్లైనట్లే మనము వాళ్ల ముందు పెద్దవాళ్లమయ్యాం. పెద్దవాళ్లమే కాదు చూడు, సంవత్సరం తిరిగేసరికి మనల్ని అమ్మమ్మ తాతయ్య అని పిలిచేస్తారు. ఓ, మనవడు వచ్చి మీ మీసాలు ఊపుతూ ఎక్కడ తాతయ్య అంటాడని భయం. భయం ఎందుకులే, పుట్టేది పిల్లలు అని మనం అనుకుంటాం. కానీ ఇంతకాలం అందరు పిల్లల్ని ఆడించిన మనల్ని ఆ పసిపిల్లల్లాగా చూసుకొని వాళ్ళాడిస్తారు. మన వయసు తగ్గించి ఆయుష్ పెంచుతారు. నిజమేనండి. వదినా, వదినా, ఏంటొదినా ఏర్పాట్లన్నీ జరిగిపోతున్నాయి. సీను ఏమో నీకు మాటిచ్చాడు. వాడు మాట ఇచ్చాడు పార్వతి, కానీ అన్నయ్యతో చెప్పాలి కదా. ఆ మాట అక్కడ చెప్తే అప్పుడు పెళ్ళాగుతుంది. బావగారు బయటకొచ్చాక చెప్పాలంటే కుదరదు వదినా. సీను నేరుగా బావగారి గదిలోకి వెళ్ళి చెప్తే మంచిది. గదిలో అయితే చెప్పాలనుకున్నది మొత్తం చెప్పేయచ్చు. బయట చెప్పాలంటే అది జరగని పని కదా. అది నిజమే. వీడేడి? సీను, ఇట్రా. ఒరే, నాకు మాటిచ్చావు, మర్చిపోయావా? లేదమ్మా, మామయ్య గారికి ఎలా చెప్పాలా అని చూస్తున్నాను. నువ్వు ఇలా చూస్తూ ఉండు, పెళ్లికి ముహూర్తం పెట్టి పెళ్లి కూడా చేసేస్తారు. ఎలా చెప్పాలి అని బయట తిరగడం కాదు సీను, నేరుగా వెళ్ళి బావగారికి చెప్తే కదా. చెప్పాలనుకుంటున్నాను, కానీ మామయ్య గారితో మాట్లాడడానికి ధైర్యం సరిపోవట్లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.